హాయ్ గైస్, మీరు చూస్తుంది విశాఖపట్నం బీచ్. విశాఖపట్నం బీచ్లోని ఎప్పుడు ఉండేటట్లు కాకుండా డిసెంబర్లో ఎవ్రీ ఇయర్ నావిడే జరుగుతుంది. ఇది జరిగే ముందు అంటే బిఫోర్ నావిడే ముందు రిహార్సల్స్ అవుతాయి. ఈ రిహార్సల్స్ చూడడానికి చాలా తక్కువ మంది జనాలు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నావీ పీపులే ఉంటారు. కాకపోతే ఇంత ఫ్రీగా ఉన్న టైంలో మీరు అన్ని విన్యాసాలు హ్యాపీగా చూడొచ్చు. రకరకాల మన జెట్స్, అదేవిధంగా హెలికాప్టర్స్, అదే విధంగా రకరకాల ఫీట్స్ అవి చేస్తుంటారు. వాళ్ళు ఏదైనా మనకి ఆపదొచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఫేస్ చేయాల్సి వస్తుందో, శత్రువులను ఎలాగ ఎదుర్కోవాలో అవన్నీ వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైన దృశ్యమే అని చెప్పాలి. మనందరి కోసం చూపిస్తారు. కాకపోతే నావీ డే రోజు మనం చూడాలంటే చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. క్రౌడ్ అంత ఉంటుంది. పర్మిషన్స్ ఉండదు. ప్రోటోకాల్స్ ఉంటాయి. అదే బిఫోర్ అనుకోండి, మీరు చూసినట్లయితే హ్యాపీగా మీ పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్ళడానికి అవుతుంది. సో అందుకోసమనే నేను ఈ వీడియో మీ అందరి కోసం చూపించాలని చేస్తున్నాను. ఇది రీసెంట్గా ఈ మంత్లోనే జరిగాయి. జనవరి 2025లోనే జరిగాయి. అయితే మీరు చూసినట్లయితే క్లైంబింగ్ ఎలా చేస్తున్నారో చూడండి, అలాగే డ్రాపింగ్ ఎలా చేస్తారు, రోప్స్ ఎలా ఎక్కుతారు, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దట్టు మనకి కళ్ళకి దగ్గరగా ఉంటుంది. సబ్మెరైన్స్ ఉంటాయి, అదే హెలిప్యాడ్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు చూసినట్లయితే రన్వే ఉన్న పెద్ద పెద్ద ఐఎన్ఎస్ కళింగస్ అలాంటి షిప్స్ అవి ఉంటాయి. అన్ని యుద్ధ నౌకలు అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి చూడడానికి. వాళ్ళు చేసిన ఫీట్స్ గానీ, వాళ్ళు మన దేశం కోసం ఎంతలా కష్టపడతారు. మనం సింపుల్‌గా ఎప్పుడో రిపబ్లిక్ డే నాడు, అదేవిధంగా ఆగస్ట్ 15థ్ నాడు మాత్రమే మనం జాతీయ జెండా పట్టుకొని వందే మాతరం అంటాం. బట్ వాళ్ళు ఎవ్రీడే వాళ్ళ లైఫ్‌లోని ఎవ్రీడే వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు. మన దేశం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇంకోటి చెప్పాలేంటంటే మనందరం హ్యాపీగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ ఆర్మీ ఫోర్స్, నేవీ ఫోర్స్ ఇట్లా అన్నీ ఉండడం వల్ల మనకి సపోర్టివ్‌గా మనం అన్నీ చేయగలుగుతున్నాం. సో నా కోసం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నేవీ కానీ, ఆర్మీ కానీ, అదేవిధంగా మన ఇండియా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో నేను అంకితం చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కోసం లైక్స్ కోసం అయితే ఈ వీడియో చేయట్లేదండి. ఒక సెల్యూట్ చేయండి, వందే మాత్రం అని చెప్పండి. ఒకటే నేను కోరుకుంది ఈ వీడియో నుంచి మీ అందరికీ నేను పంపించేది. థ్యాంక్ యూ. హి వాస్ లవింగ్ బిట్టు, లవ్ వైజాగ్ ఫర్ ఎవర్.